సబ్బవరం మండల ప్రజలందరికీ సబ్బవరం తహసీల్దార్ గారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి విజయకృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు జరగబోయే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సబ్బవరం మండలంలో 2 గ్రామాలని ఎంపిక చేయడం జరిగింది. అది ఒకటి గొట్టివాడ, ఇంకొకటి పైడివాడ గ్రామము. ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా రైతులకు ఎర్రర్ ఫ్రీ పట్టాదారు పాస్ పుస్తకం అంటే ఎటువంటి తప్పులు లేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలనే ప్రధాన సదుద్దేశంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ సబ్బవరం మండలంలో గొట్టివాడ గ్రామంలోను పైడివాడ గ్రామంలోను 3 టీములు ఏర్పాటు చేసి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి 1B డీటెయిల్స్ తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనేటటువంటి ఒక అంగీకారం తీసుకున్న తర్వాతనే అది ప్రింట్ చేయడానికి మేము ఈరోజు ఈ సన్నాహాలు చేస్తున్నాము. ఈ గొట్టివాడ గ్రామంలోనూ సుమారు 608 ఖాతాలు ఉన్నాయి, పైడివాడలో 604 ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒక 30% వెరిఫికేషన్ అయింది. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు వెరిఫై చేసి ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్న పట్టాదారు పాస్బుక్ మాత్రమే రైతుకు ఇవ్వడానికి అన్ని విధాలా మేము ఏంటంటే ప్రతి మంత్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి మంత్ కూడా 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాస్బుక్ జారీ చేయాలి. బట్ ఇప్పుడు మనకు పెండింగ్ ఉన్న వాటిలో ఈ 2 విలేజ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి 1st వీక్లో ఈ 2 గ్రామాల్లో పట్టాదారు పాస్బుక్లు ఎర్రర్ ఫ్రీ పట్టాదారు పాస్బుక్ రైతులు జారీ చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా వెరిఫికేషన్ జరుగుతుంది. మా గౌరవ ఆర్డీఓ గారు కూడా గొట్టివాడ విలేజ్ ఉదయం వచ్చి పట్టాదారులతో ముఖాముఖి ఏర్పాటు చేశాము. పట్టాదారులు సంతృప్తి మేరకు వాళ్ళు ఓకేవన్నీ కూడా మనం ప్రింట్కి ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 9వ తేదీలోగా ఈ 2 గ్రామాల్లో మనం ఎటువంటి తప్పులు లేనటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీడియా మిత్రుల ద్వారా నేను కోరేది ఏంటంటే రైతులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే ఇప్పటికిప్పుడే కరెక్ట్ చేసే అవకాశం మాకుంది. అంటే మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ కాకుండా అంటే ఒక వ్యక్తి అమ్మేసిన లేదా చనిపోయిన వ్యక్తి వారసులకు రావాలని అటువంటి 2 కేసులు తప్ప ఒకవేళ ఫోన్ నెంబర్ తప్పు ఉంది వెంటనే చేసే అవకాశం ఉంది, ఆధార్ నెంబర్ తప్పు ఉంది వెంటనే చేసే అవకాశం ఉంది, అక్కడ మనకి మేలా ఫీమేల్ తప్పు పడింది వెంటనే చేసే అవకాశం ఉంది, ఫోటో నాకు సరిగ్గా రాలేదు అది కూడా వెంటనే అప్లోడ్ చేసే అవకాశం ఉంది. అటువంటివి ఏమైనా ఉంటే అందుకే మేము 1B వాళ్ళని తీసుకెళ్తున్నాం. మా దగ్గర నార్వారు ఫైనల్ PDF రైతు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నాం. వాళ్ళని తప్పు ఉంది బాబు అంటే వెంటనే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. మాకు ఆప్షన్ ఇచ్చారు, అది కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా నేను కోరేది ఏంటంటే రైతులు ఈ కార్యక్రమాన్ని అవకాశం సద్వినియోగం చేసుకొని వాళ్ళు ప్యూరిఫై చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుతున్నాను. 608 ఉన్నాయి, పైడివాడలో 604 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఒక్కొక్క విలేజ్లో సుమారు 100 నుంచి 120 ఖాతాలు చేశాము. సాయంత్రం వరకు చేసి మాడ్యూల్ అనేది మాకు ఇచ్చారు, ఆ మాడ్యూల్లో మేము అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మాజీ మంత్రివర్యులు 4 పర్యాయాలు శ్రీకాకుళం నియోజకవర్గంకి శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా, ఆజాత శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు. నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఇది తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇమీడియట్గా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పల సూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్పాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అప్పల సూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు తండ్రి సమానులు శ్రీ గుండా అప్పల సూర్యనారాయణ గారు ఈరోజు మృతి చెందడం శ్రీకాకుళం జిల్లాకి, అలాగే తెలుగుదేశం పార్టీకి తీవ్ర లోటు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో చివరి వరకు, తుది శ్వాస విడిచే వరకు పార్టీతోనే ఉండి తెలుగుదేశం పార్టీకి కృషికి, బలోపేతంకి ఎంతో కృషి చేశారు. అలాగే ఈ నియోజకవర్గం అభివృద్ధికి కూడా ఆయన సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సేవలు అందించారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం. ఇప్పుడే మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారి సూచన మేరకు రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాం. కొత్తగా చేపట్టనున్న పినగాడి వేపగుంట రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు కోటం ప్రభుత్వం అండగా ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు అన్నారు. ఇక మంగళవారం ఆయన సుజాతానగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం పంపిణీ కార్యక్రమంలో జీవీఎంసీ చైర్పర్సన్ పీల శ్రీనివాస్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన హామీ గురించి చెబుతూ భవిష్యత్తులో మాడుగుల నుంచి పెందుర్తి వరకు మొగల్పురం, మల్లునాయుడుపాలెం, పెనుగాడి మీదుగా పెద్ద రోడ్డు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పంచకచర్ల గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన గతంలో ఎప్పుడో చేసిన ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో జనసేన పార్టీ నేతలు, టీడీపీ నేతలు, బీజేపీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పూర్తి చేస్తామని మాట ఇవ్వడం, దాంట్లో భాగంగా ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఇల్లులు పోతున్నాయో వాళ్ళందరికి కూడా కార్పొరేషన్ కానీ మన ఉడా నుంచి కానీ వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకి డబ్బుల రూపంగా కానీ లేకపోతే టీడీఆర్ రూపంగా కానీ పూర్తిగా ప్రజాపాలనలో ఒక విధానంగా తీసుకునే భాగంగా ఈవేళ ఎవరైతే బిల్డింగులు మనం తీస్తున్నామో దాంట్లో భాగంగా మా కమిషనర్ గారు కానీ, జోనల్ కమిషనర్ కానీ, మా ఏసీపీ గారు కానీ ప్రధానంగా కూడా ఎక్కడ తప్పు జరగకుండా దాన్ని అన్ని విధాలుగా నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు ప్రతి ఎవరు కూడా దీన్ని డిస్కస్ చేస్తున్నారు. మేము కాకుండా ఆయన పర్సనల్గా ఇంటి రోడ్డు ఎలా తీసుకుంటారో ఆ విధానాన్ని
మెయిన్ రోడ్ని తీసుకొని ఇది గత ప్రభుత్వాలు డబ్బాలు కొట్టుకున్న ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా ఈవేళ వాళ్ళందరికీ ఇచ్చి పండుగ నుంచి అయిపోయినన్నే వర్క్ కూడా స్టార్ట్ చేసే బాధ్యతతో ఈవేళ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోడ్డు వేసేస్తామని చాలాసార్లు చెప్పారు, కానీ మేము చెప్పలేదు. ఈవేళ ఎవరైతే ఉన్నారో అక్కడ బిల్డింగులు నిర్మించి వాళ్ళందరికి కూడా కార్పొరేషన్ నుంచి వడా నుంచి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి మేము ముందుకెళ్లే భాగంగా ఇవాళ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈవేళ తీసుకునే విధానం, అలాగే మా కార్పొరేట్స్ సహకారంతో ఈ విధానాన్ని ప్రజలు కూడా అంగీకరించి ఇవాళ ముందుకు వచ్చి ఈవేళ రోడ్డుకి విస్తరణకి సహకరించడానికి అందరికీ నమస్కారం. కూడా తొందరలో ఉండబోతా ఉంది. అంటే ఇది మన ఒక్క ప్రాంతానికే కాదు, డిపిఆర్ రెడీ అవుతా ఉంది. వేపగుంట నుంచి పెనగాడి మీదుగా మొగలపురం గుల్లేపల్లి మీదుగా మాడుగుల వరకు ఇది కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నారు. అది ఒక మాడుగుల నుంచి పెందుర్తికి కనెక్టివిటీ పెద్ద రోడ్డు, దానిలో అప్పుడు మరొకసారి విస్తరణ ఉంటుంది. అది కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలి. అదే కాకుండా మన మేయర్ గారు నేను డిడిఆర్సి మీటింగ్ లో లేవనెత్తిన అంశం ఏదైతే పెందుర్తి జంక్షన్ లో ఆగిపోయిన రోడ్డు విస్తరణ కార్యక్రమం కానీ, బిఆర్టీసీ రోడ్డు విస్తరణ కార్యక్రమం కానీ, అలాగే సరిపల్లి దగ్గర రింగ్ రోడ్డు విషయం కానీ ఎంపీ భరత్ గారు తొందరలో మీటింగ్ పెడతా ఉన్నారు ఈ పండుగ తర్వాత. ఈ బిఆర్టీసీ రోడ్డు కూడా బిఆర్టీసీ వల్ల పెద్దగా ఉపయోగాలు లేవు. సెంటర్ తీసి ఒక రోడ్డు వెళ్ళటం ఒక రోడ్డు రావటంగా పెట్టాలని కూడా మేము డిమాండ్ చేశాం. అది కూడా రికార్డ్ అయ్యింది. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఏదైతే మేమంతా కూడా కూటమి నాయకత్వం అంతా కూడా ప్రెస్టేజీగా తీసుకుని వేపకుంట టు పెనగాడి రోడ్డు అనేక అర్జీస్ వచ్చినప్పటికీ కూడా ఆర్ఎన్బి రోడ్డు మేము వేయటానికి వీలు కాదని బిఎంఆర్డిఏ అన్నప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్తో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెస్తేనే టేకప్ చేస్తామంటే అక్కడి నుంచి నో అబ్జెక్షన్ తేవటంతో మొదలయ్యి ఒక పార్ట్ విఎంఆర్డిఏ ఒక పార్ట్ జీవీఎంసీ చేసే విధంగా ప్లాన్ చేసి దగ్గర 30 కోట్ల దగ్గర అనుకుంటాను ఎగ్జాక్ట్ గా. ఈ 2 డిపార్ట్మెంట్ల ద్వారా మొదలుపెట్టిన రోడ్డు చాలా ప్రజలకు ఉపయోగకరమైన రోడ్డు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 5 సంవత్సరాలు ఆ రోడ్డుని చేయకపోవటం అనేది చాలా బాధాకరం అనిపించి సంవత్సరం పాటు మేమందరం కూడా ట్రై చేసి మా కార్పొరేటర్లు కానీ మా మేయర్ గారు కానీ నేను కానీ ఆ రోడ్డు శాంక్షన్ తెచ్చుకున్న శుభ సందర్భంలో ఆ ఏరియాలో ఏదైతే ఈ స్ట్రక్చరల్ కాంపన్సేషన్ 37 మందికి ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. దగ్గర 33,44,905 రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ వస్తా ఉంది. కొంతమందికి టీడీఆర్ కూడా వస్తుంది. అది పండుగ తర్వాత ఎంఆర్ఓ గారు లిస్టులు ఫైనలైజ్ చేస్తా ఉన్నారు. ఈ స్ట్రక్చరల్ కాంపన్సేషన్ లో కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు నలుగురు ఏదన్నా రాని వాళ్ళు ఎవరైనా కంగారు పడక్కర్లా. ఎంఆర్ఓ గారిని మళ్ళీ రీచెక్ చేయించి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి వెళ్తుంది. అలాగే టీడీఆర్ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం. మరి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎయిర్పోర్ట్ జూన్ ప్రారంభమయ్యేసరికి మే నెల కల్లా 7 రోడ్లు మార్క్ చేస్తే దాంట్లో 3 రోడ్లు మన పెందుర్తికి సంబంధించినవే ఉన్నాయి. అడివారం టు సొంట్యం రోడ్డు అయినా దాంట్లో ఒక పార్ట్ మందే, వేపకుంట టు జొత్తాడ రోడ్డు అయినా, వేపకుంట టు పెనగాడు రోడ్డు అయినా ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరమైన రోడ్లు. మే నెల కల్లా
ఇస్తామని చెప్పి మొన్న డిడిఆర్సి మీటింగ్లో కూడా కమిషనర్ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, విఎంఆర్డిఏ కమిషనర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అంతే వేగవంతంగా పనులు కూడా అవుతున్నాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఏ రైతు ఏ హౌస్ హోల్డర్కి ఇబ్బంది జరిగినా వాళ్ళకు తగిన న్యాయం చేస్తాము. ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఏదైతే టీడీఆర్ సిస్టమ్ ఏంటో, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ సిస్టమ్ ఏంటో, మసీదులు కానీ చర్చిలు కానీ టెంపుల్స్ కానీ పోతే దానికి సిస్టమ్ ఏంటో అవన్నీ కూడా ఒక ప్రక్రియ ఉంది. దాన్ని ఫాలో అవుతామని కూడా మనవి చేస్తూ, మరి ఈరోజు 37 మందికి కొంతమంది ఇక్కడికి వచ్చారు. లాంఛనంగా మేము ప్రారంభించిన తర్వాత 94-95 కార్పొరేటర్లు కూడా మిగతా వాళ్ళకి వారి వారి ఆఫీసులో కానీ లేదంటే జోనల్ ఆఫీసులో కానీ ఇమ్మని చెప్పి వాళ్ళతో కూడా ఇప్పించమని చెప్పి మా జోనల్ కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ఏసీపీ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఆ కార్యక్రమం కూడా జరుగుద్ది. ఒక మంచి సంతృప్తికరమైన కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ గౌరవ మేయర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.